సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రంజన్ సమావేశమయ్యారు. రేవంత్ నివాసానికి నేరుగా వెళ్లిన రఘురాం తన అనుభవాలను సీఎంతో పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయన పలు సూచనలు చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా సంక్షేమాన్ని అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలను తీసుకొచ్చింది. వాటితో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేసింది. మిగతా కూడా ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సంబంధించిన సవాళ్లు ఉంటాయి. కాబట్టి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రంజన్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క ఉన్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా. అంటే వీళ్ళందరూ కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు, కావాల్సిన సూచనలు రఘురామ రాజన్తో చర్చించినట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ ఎలా కొనసాగాలి, కొత్త ప్రభుత్వం ఏ విధంగా ముందుకు అడుగులేయాలి, సంక్షేమ పథకాల పైన ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపైన రఘురామ సలహాలు, సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తాన్ని చూసుకుంటే రాష్ట్రానికి ముందున్న ఆర్థిక సవాళ్లు ప్రధానంగా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉందన్నది ప్రభుత్వం చెప్తూ వస్తుంది. గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ప్రతి శాఖ కూడా డెఫిసిట్ లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలి, ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుంటేనే ప్రజలకు సంక్షేమాన్ని ఎలా అందివ్వాలన్న దానిపైన సుదీర్ఘంగా రఘురామతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దీనికి సంబంధించి ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఎందుకంటే రఘురామరాజన్ ఆర్థిక రంగంలో అత్యంత నిష్ఠాతుడుగా ఉన్నాడు. గవర్నర్ గా, మాజీ ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు. అంతేకాదు గతంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారు కూడా ఆయన విధులు నిర్వర్తించిన నేపథ్యంలో ఆయన సలహాలు అన్నవి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడతాయన్న నమ్మకంతోనే రేవంత్ రెడ్డి అండ్ టీం రఘురామరాజన్తో భేటీ అయ్యారన్నట్టుగా సమాచారం ఉంది. మొత్తం చూసుకుంటే ఈ రఘురామరాజన్తో సమావేశం అన్నది ప్రభుత్వం చాలా కీలకంగా, చాలా దీనిపైన కసరత్తు, ఆయన సలహాలు, సూచనలు కసరత్తు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఆ ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం అంటేనే దీనికి ఎంత ప్రయారిటీగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. కృపా కొండల్, ఇప్పుడు ఏమైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రఘురాం రాజన్ ఏమైనా అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుందా? మునుముందు రాష్ట్రానికి ఆర్థిక సలహాదారుగా ఆయన వ్యవహరించే వీలేమైనా ఉందా? ఇప్పటికిప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటానన్నదంటే ఎక్కడ స్పష్టత లేదు. ఎందుకంటే అతను చాలా కీలకమైన బాధ్యతలను గతంలో నిర్వర్తించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ అంటే అత్యంత ఉన్నతమైన స్థానం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గత కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా ఉన్న ఆయన విధులు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చే వరకు అయితే ఆయన పరిమితం అవుతుండొచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఎప్పుడు కావాలన్నా తన అనుభవాలను అనుకోండి, తన సలహాలను ఇస్తానని చెప్పి రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఆర్థికంగా ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలను ఎలా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ఆయన సూచనలు చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆర్థిక రంగంలో అత్యంత నిష్ఠాతులుగా ఉన్న రఘురామరాజన్ సలహా, సూచనలు అన్నవి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడతాయి. దీంతో ఎలాంటి డౌట్ ఉండదు. దీనికి అనుగుణంగానే ఆయన సలహాలు, సూచనలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే ఆయన సలహాలను తీసుకోవడం, ఆర్థిక శాఖకు సంబంధించిన అందరూ ముఖ్య కార్యదర్శులే కానీ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, డిప్యూటీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గా ఉన్న భట్టి విక్రమార్కగా కూడా ఈ సమావేశంలో ఉండడం అన్నది చాలా ప్రాధాన్యతగా ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వానికి అవసరమైన సమయంలో తాము సలహాలు, సూచనలు మీరు స్వీకరిస్తామని చెప్పి కూడా సీఎం ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేశారు. అవసరమైనప్పుడు తన సలహాలు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్పినట్టుగా సమాచారం ఉంది. కృప. ఓకే కొండల్. సో సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. భట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా రఘురాం రాజన్తో భేటీ అయ్యారు. ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి ఆయనతో కాసేపు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడినట్టుగా మనకు సమాచారం అందుతోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా రఘురామ్ రాజన్ సిద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతోంది.